దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఎయిర్ షో సమయంలో తేజస్ యుద్ధ విమానం కూలింది. భూమిపై తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. అత్యంత తీవ్ర గాయాలతో పైలట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. भाई साहब దుబాయ్లో ప్రస్తుతం ఎయిర్ షో జరుగుతోంది. పలు దేశాలు తమ విమానాల్ని ఇందులో ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగానే తేజస్తో ఏరోబాటిక్ స్టంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కిందకు దూసుకొచ్చింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో ఎయిర్ షోలో కూలింది. కూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు రేగాయి. తేజస్ను భారత్ అభివృద్ధి చేసింది. బెంగళూరు హెచ్ఏఎల్లో దీన్ని తయారు చేశారు. గత ఏడాది మార్చిలో రాజస్థాన్ జైసల్మేర్లో ఓ తేజస్ కూలిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. भाई साहब తేజస్ ఫైటర్ జెట్ విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమా లేక పైలట్ తప్పిదమా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తేజస్ యుద్ధ విమానం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 2 రోజులు ముందు జరిగినటువంటి విన్యాసాలు మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ అప్పుడు తేజస్ యుద్ధ విమానం యొక్క విన్యాసం మనం చూడొచ్చు. సో పైలట్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క విన్యాసంలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం 19/11/2025లో తేజస్ యుద్ధ విమానం యొక్క విన్యాసం అనేటువంటిది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ చూడొచ్చు. కానీ ఇవాళ జరిగినటువంటి విన్యాసాల్లో కుప్ప కూలిపోయినటువంటి ఘటనను మాత్రం మనం చూస్తున్నాం రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్. Oh shit!